కట్టబడిన గాడిద ఎవరి కొరకు? పరిశుద్ధుడైన దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు. మానవుడు పాపము చేత బంధింపబడి ఉన్నాడు. కొందరు వ్యసనాల చేత, కొందరు వ్యభిచారము చేత, మోసాల చేత, అక్రమ సంబంధాల చేత, నిష్ప్రయోజనమైన వాటి చేత బంధింపబడి ఈడవబడుతున్నారు. పాపేచ్ఛలు మనిషిని బంధించినాయి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని యాకోబు 1:14-15 వ్రాయబడి ఉంది. మానవుని జీవితమంతా వాణ్ణి బంధించుటకు వాడు నడుస్తున్న మార్గాల్లో శత్రువు ఉచ్చులను బిగించినాడు. అడియాశలు కలిగి తిరిగే మనస్సుకు, పాపేచ్ఛలకై పరుగులెత్తే శరీరానికి ఆ ఉచ్చులు నాటబడి ఉన్నాయి. అనేకులు చింతలనే బంధకాల చేత, ధనాపేక్ష చేత, భవిష్యత్తును గూర్చిన భయము చింత చేత కట్టబడి నలిగిపోతున్నారు. అనేక కుటుంబాలు మోసాల చేత ఇడవబడుతూ శ్రమల్లో మునిగిపోతున్నాయి. పాపము తన కట్ల చేత మానవుణ్ణి తన బానిసనుగా చేసుకుంది. ఇట్టి పాపపు బంధకాలు మనిషిని నరకానికి లాక్కెళ్తున్నాయి. మద్యపానమనే కట్ల చేత బందీగా ఉన్నవాడు తనకు, తన కుటుంబానికి శాపాన్ని కొని తెస్తున్నాడు. తాగాలి అన్న ఆలోచన వచ్చిందే మొదలు వానికి కట్టబడి ఉన్న మద్యపు సంకెళ్ళు వాణ్ణి మద్యపు దుకాణానికి ఈడుస్తున్నాయి. తనను, తన కుటుంబాన్ని పట్టించుకోకుండా అక్రమ సంబంధాలనే మత్తులో పడి మోహమనే కట్లతో కట్టబడి శరీరేచ్ఛలు నెరవేర్చుకునేవాడు లోతైన గొయ్యిలో, ఇరుకైన గుంటెలో పడి నశించిపోతున్నాడు. వేటకాని చేతిలో పాపమనే త్రాడుకు భోగమనే గాలం కట్టబడి ఉంది. స్వకీయ దురాశలు కలిగిన వాడు ఆ గాలానికి చిక్కుకుంటున్నాడు. పాపము ఎట్టిదైనప్పటికీ అది తలంపు నుండే పుడుతుంది. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును అని మత్తయి 15:19 వ్రాయబడి ఉంది. పాపము అలవాటుగా మారి అది వ్యసనమైపోతుంది. వ్యసనము జ్ఞానాన్ని, బుద్ధి బలాన్ని దొంగలించి నిన్ను నాశనము చేస్తుంది. వ్యసనమనే పాపపు కట్లలో శాపము దాగి ఉంది. వ్యసనముల చేత కట్టబడిన వ్యక్తి గాని, కుటుంబమే గాని శాపాన్ని అనుభవించక తప్పదు. వ్యసనాల చేత ఈడవబడుతున్న అనేక కుటుంబాలలో ఆశీర్వాదం లేదు. అట్టి కుటుంబాలు చీకటి గృహాలుగా ఉన్నాయి. త్రాగుబోతులు తమ ఆదాయాన్ని మద్యానికి ఖర్చు పెడుతూ త్రాగుబోతులతో విందు వినోదాల్లో ఉల్లసిస్తున్న కారణంగా కుటుంబంలోని భార్యా పిల్లలకు వారు న్యాయం చేయలేకపోతున్నారు. భర్త సంపాదన పరులనుభవిస్తుంటే లేమిలో ఉన్న కుటుంబాలు అనేకములున్నాయి. వాస్తవంగా వ్యసనమును వదులుకోవడానికి ఇష్టపడకుండా వ్యక్తి దానిపై వాంఛను పెంచుకున్నాడు. వ్యసనముపై వ్యక్తి పెంచుకున్న వాంఛనే వానిని దాని నుండి వేరు చేయలేకపోతుంది. పాపము మూలంగా తన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా కనబడుతున్నప్పటికీ వ్యక్తి అట్టి వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. వ్యసనమనే కట్లు వ్యక్తిని దుర్వ్యాపారానికి ఈడుస్తున్నాయి. వ్యసనాల చేత, అక్రమాల చేత పాపభారాన్ని మోస్తున్న పాపి అయిన వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. వ్యక్తికి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మత్తయి 11:28-30 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. దేవుడు తన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరికి నెమ్మదిని, సమాధానమును ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. తనను అంగీకరించిన వారు దీవింపబడాలని, మేలు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని యోహాను సువార్త 1:12 వ్రాయబడి ఉంది. పాపము చేయువాడు పాపానికి దాసుడు. అయితే రోమా 6:17 ప్రకారం పాపానికి దాసుడైన వాడు ప్రభువును విశ్వసించి హృదయపూర్వకంగా వాక్యానికి లోబడిన వాడైతే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడవుతాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మానవునికి కల్పిస్తున్నాడు. వ్యక్తి పాప వ్యసనాలను వెంబడించేవాడుగా కాక ప్రభువును వెంబడించేవాడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రోమా 6వ అధ్యాయము 12, 13, 16లో వ్రాయబడినట్టు, కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? ప్రభువునకు నీవు కావలసి ఉన్నది. నీ వ్యసనాలు పాపమంతటి నుండి నిన్ను విడిపించి నువ్వు తనకు దాసునివి కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ప్రభువును వెంబడించే వానివిగా ఉండాలని, ఆయనకు సాక్షిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పాపమనే కట్ల చేత బంధింపబడి పాప భారాన్ని మోస్తున్న నీవు ఆ బంధకాల నుండి విడిపింపబడాలని ఆయన కోరుతున్నాడు. పాపాన్ని బట్టి రోగులైన అనేకులను ఆయన బాగుచేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలలో చెప్పబడినట్లుగా పక్షవాయువు గల మనుష్యుడు యేసునొద్దకు తేబడినప్పుడు యేసు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి శాపమనే కట్లు వాణ్ణి మంచానికి కట్టివేసినాయి. అందుచేతనే అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువు శాపానికి కారణమైన పాపమును క్షమించి శాపపు కట్లను తెంపివేసినాడు. ప్రభువు దయాళుడు, ఆయన యొద్దకు వచ్చువానిని త్రోసివేయాడు. మత్తయి 21వ అధ్యాయము 2-3 వచనాలలో యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. కట్టబడిన గాడిద ప్రభువునకు కావలసి ఉన్నది. బరువు భారాన్ని మోయాల్సిన గాడిదపై ప్రభువు కూర్చొని యెరూషలేములోనికి వచ్చాడు. ఘనత లేని గాడిదకు ఘనత వచ్చింది. అది నడుస్తుండగా అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. గాడిదయు దాని పిల్లయు నడుస్తుండగా అందరూ హోసన్నా హోసన్నా అని కేకలు వేసిరి. ఈ సంఘటనలో నా చిన్ననాడు నేను విన్న మాటలు జ్ఞాపకమొస్తున్నాయి. యెరూషలేము వీధుల్లో గాడిదపై కూర్చొని ప్రభువు వస్తుండగా గాడిద ముందు దుప్పట్లు చెట్ల కొమ్మలు పరిచి హోసన్నా అని జయధ్వనులతో ప్రజలు కేకలు వేశారు. అయితే ప్రభువు కొంత దూరము వెళ్ళి ఆ గాడిదపై నుండి దిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ గుంపులో అందరూ ఆ గాడిదను దాని పిల్లను నెట్టినారు, కొట్టినారు, వెళ్ళగొట్టినారు. ఈ సంఘటనలో ఆ గాడిద పిల్ల మనస్సు నొచ్చుకొని తన తల్లి అయిన పెద్ద గాడిదతో, అమ్మా, మనం వచ్చేటప్పుడు అందరూ గౌరవించి స్వాగతించారు. తరువాత అందరూ ఎందుకు మనని త్రోసివేసి గెంటివేశారు అని అడిగింది. అందుకు దాని తల్లి ఇలా చెప్పింది, బిడ్డ, మనం వచ్చేటప్పుడు మనం గొప్పవారమని అందరూ మనని గౌరవించలేదు, కానీ మనపై కూర్చున్నవాడు రక్షకుడైన దేవుడై ఉన్నాడు. మనకు కట్టబడ్డ కట్ల నుండి ఆయన మనను విడిపించి మనపై ఆయన కూర్చున్నందున మనకు గౌరవము
ఆశీర్వాదము, ఘనత వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆయన మనపై నుండి దిగి వెళ్ళిపోయాడో ఆయనతో పాటుగా ఆశీర్వాదం, ఘనత సమస్తము వెళ్ళిపోయింది. అందుకే మనను అందరూ త్రోసివేశారు అని తన బిడ్డతో చెప్పింది. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఎట్టి కట్ల చేత మీరు బందీలుగా ఉన్నారు. ఆ కట్ల నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించి, రక్షించి, ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడు. ప్రభువు నీ జీవితాన్ని నడిపిస్తేనే నీకు ఆశీర్వాదం తప్ప ప్రభువునకు వేరుగా ఉండి నీవు చేయగలిగిందేమీ లేదు. ప్రభువు నీ పరిస్థితులన్నిటి నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించుటకు ఇష్టపడుతున్నాడు. ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన నిన్ను కోరుకుంటూ నువ్వు తనకు కావలసి ఉన్నావని చెబుతున్నాడు. బంధకాల చేత బంధింపబడిన నీవు ప్రభువు కొరకే. కీర్తన 86:5 ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని భక్తుడు మొరపెడుతున్నాడు. నువ్వు ప్రభువు కొరకని గ్రహించి ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన నిన్ను క్షమించి విడిపిస్తాడు, నిన్ను రక్షించి నిత్య జీవానికి పాత్రునిగా చేస్తాడు. కృప మీకు తోడయుండునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.